హలో వ్యూవర్స్, మీకు ఇది తెలుసా? మనం రోజు చర్మానికి, జుట్టుకి, జీర్ణక్రియకు, రోగనిరోధక శక్తికి, మధుమేహం వ్యాధికి, బరువు తగ్గడానికి ఎన్నో చేస్తుంటాం. మరి ఇన్ని ప్రాబ్లమ్స్కి ఒకే ఒక సొల్యూషన్ ఏంటో తెలుసా? అదేనండి బాబు, ఈ చలికాలంలో లభించే ఉసిరికాయ. అవునండి, దీనికి అంత పవర్ ఉందండి. దీన్ని మనం సరైన విధంగా ఉపయోగించుకుంటే సరే, మన ఇష్టాన్ని తగ్గట్టు దీన్ని పచ్చడిగాను, పచ్చిగాను, మరైనా ఏ విధంగా అయినా తీసుకోవచ్చు. నేనైతే మరి ఇవాళ పచ్చడి చేస్తున్నాను. మరి ఎలా అంటారా? మరి వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ నేను 1 కేజీ ఉసిరికాయలని బాగా క్లీన్ చేసుకొని ఒక అర కేజీ వేరుశనగ నూనెలో వేయించుకున్నానండి. మరి ఇప్పుడు బౌల్లో మనం 1 కప్పు కారం, 1 కప్పు రెడ్ సాల్ట్, 1 కప్పు పసుపు, 3 చెంచాల ఆవపిండి, 1 చెంచా మెంతిపిండి, 1 చిన్న ఉల్లిపాయ వేసుకొని బాగా కలుపుకోవాలి. మరి మనం తాలింపు వేసుకున్న నూనెని ఇందులో వంపుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు లాస్ట్లో ఒక 2 నిమ్మకాయల రసాన్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. మామూలుగా అయితే చింతపండు రసాన్ని వేస్తారండి, బట్ అది తొందరగా నల్లగా అయిపోతుంది. ఇలా నిమ్మరసాన్ని వేసుకుంటే బెటర్ అండి, తొందరగా నల్ల రంగు రాకుండా ఉండిద్ది, ఫ్రెష్గా ఉండిద్ది. ఇప్పుడు దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని స్టోర్ చేసుకోవాలండి. ఇలా ఒక 7 రోజుల వరకు ఉంచుకొని తర్వాత ఒకసారి చెక్ చేసుకొని ఉప్పు, కారం, నిమ్మరసాన్ని కలుపుకోవచ్చండి లాస్ట్లో. వీడియో కనుక నచ్చినట్టయితే మంచిగా సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఒక్క సబ్స్క్రైబ్ అయినా మాకు బాగా మోటివేషన్ దొరుకుతుందండి, బాగా ఇన్స్పైర్ అయ్యిద్ది. నా నెక్స్ట్ వీడియోలో ఉసిరిని పరగడుపున ఎలా తీసుకోవచ్చో చెప్తానండి. సో దానివల్ల మనకు బెనిఫిట్స్ ఏంటి, ఎలా అయితే బాగుండిద్ది, ఎలా మనం తినచ్చు, పిల్లలకి కూడా ఇంకా ఎంత బాగా హెల్తీగా మనం పెట్టచ్చు అనేది నేను చెప్తానండి. వీడియో చూసి వెళ్ళిపోతున్నారండి, ఒక సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేసేయండి. మరి మన మంచి వీడియోస్ కోసం వాచ్ చేయండి నా ఛానల్.